సిటీ న్యూస్ తాడిపత్రికి స్వాగతం. నేను సునీల్ జోషి మాన్యుయల్. ఈ దినమున మనము క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకొనబోతున్నాం. సాధారణంగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే క్రిస్మస్ అంటే ద బర్త్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క జననము అని మనము అనుకుంటాము. అని మనకు సాధారణంగా తెలిసినటువంటి విషయం. అయితే ద బర్త్ ఆఫ్ జీసస్ అంటే యేసు ప్రభు దేవుడుగా పిలుస్తున్నాం కదా, ఆయన ఈ లోకంలోనికి జన్మించాడు అని పిలుస్తున్నాం కదా. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఉనికిలోనికి అప్పుడు రాలేదు, కానీ 2000 సంవత్సరాల క్రిందట ఉనికిలోనికి రాలేదు, కానీ హీ వాజ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉనికిలో ఉన్నాడు. అయితే మన కోసము ఆయన ఈ లోకములోనికి జన్మించాడు. ఎలా వచ్చాడు అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం గనుక మనం చూస్తే, పిల్లలమైనటువంటి మనము రక్తమాంసములలో ఉన్నాము గనుక బైబిల్ సెలవిచ్చినట్లుగా ఆదాము పాపము చేయడమును బట్టి అవిధేయత వలన ఏమైనది అంటే మనము మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారముగా ఉన్నాం. ప్రతి మనిషికి భయం. మనకు తెలిసినట్లుగా ఈ లోకంలో మరణం అంటే మనకు చాలా భయం. తర్వాత మరణిస్తే స్వర్గము నరకము, పరలోకము నరకము అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. తర్వాత ఎక్కడికి వెళ్తాము అన్నటువంటిది కూడా భయంగా ఉన్నది. అయితే దేవాది దేవుడు ఏం చేశాడు అంటే ఈ మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి మనలను విడిపించడానికి, మరణ భయములో నుండి తప్పించడానికి ఆయన ఏం చేశాడు అంటే క్రిస్మస్ అని మనం పిలుచుకుంటున్నటువంటి రోజున ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. బాలుడిగా బాల యేసుగా జన్మించాడు అంటే మరొకసారి ఆయన అప్పుడు ఉనికిలోనికి రాలేదు, కానీ అప్పుడు he didn't came into existence 2000 years ago. He was before the foundation of the world. He was, he is and he will be. ఆయన ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇంకా ఉండబోయేటువంటి వాడు. అది దేవుడు అంటే. కనుక కేవలం 2000 సంవత్సరాల కిందట మాత్రమే ఆయన ఉనికిలోనికి రాలేదు. ఆయన ఉన్నాడు, ముందే ఉన్నాడు. అయితే ఈ లోకములోనికి వచ్చాడు అంతే. ఆ క్రిస్మస్ రోజున ఎందుకు వచ్చాడు? మనలను మరణ భయము చేతిలో నుండి, మరణ దాస్యములో నుండి విమోచించడానికి. అందుకే దేవుని వాక్యం ఏమంటున్నది అంటే మరణాంధకారములో ఉన్నటువంటి వారు జీవపు వెలుగును చూసిరి అని ఉంటుంది. ఆయనయే జీవము గనుక మరణము నుండి మనల్ని తప్పించాలి అంటే జీవం మనకు కావాలి. ఎవరు జీవము? జీవం అంటే ఏమిటి కాదు, జీవం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవం అంటాడు. నేను జీవమును కలిగి ఉన్నాను, అది మీకు ఇస్తాను అనలేదు ఆయన. నేనే జీవము అంటున్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద లైఫ్. కనుక మరణములో నుండి మనల్ని తప్పించడానికి ఈ లోకములో ఉన్న మరణము అనేది ఒకటి ఉన్నది, తరువాత నిత్య మరణము అనేది ఒకటి ఉన్నది. దాన్నే బైబిల్ నరకము, నిత్య నరకము, మరణము, రెండవ మరణము అని ఒక్కొక్క పేరుతో వర్ణించింది. వాటి నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకములో దేవాది దేవుడు జన్మించాడు. నీవు నేను ఆ యేసును స్వీకరిస్తే మనము ఏం స్వీకరిస్తున్నాము? ఇప్పుడు యేసును స్వీకరిస్తే మనము ద లైఫ్, జీవమును మనలోనికి స్వీకరిస్తున్నట్లు అర్థం. కనుక ఇప్పుడు జీవము మనలో ఉంటే మరణం ఏమున్నట్లు? దూరం అవునట్లు. కానీ అందుకే యేసు ప్రభునందు యేసును విశ్వసించినటువంటి వారు ఏముంటుంది అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వారి సమాధి మీద ఏమని రాస్తారు అంటే యేసునందు నిద్రించిన వారు. ఎందుకు అంటే ఈ లోకములో నుంచి మాత్రమే వారు జస్ట్ వదిలేశారు, కానీ వాళ్ళు యుగయుగములు దేవుని సన్నిధిలో జీవించుచున్నారు అని బైబిల్ చెప్తున్నది. కనుక మీ అందరికీ ఈ యొక్క క్రిస్మస్ దినమున ఈ విషయాన్ని తెలియజేసుకోవడం నాకెంతో ధన్యకరము. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సిటీ న్యూస్ తాడిపత్రి. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మరణములో ఉన్నటువంటి వారిని విడిపించడానికి. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మనము రక్త మాంసములు గలవారము గనుక ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడై మనలను ఆ మరణ భయము నుండి, మరణం నుండి తప్పించడానికి వచ్చాడు గనుక ఈ క్రిస్మస్ను మనము జరుపుకుంటున్నాం. కనుక మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు
జీవమును ప్రసాదించునుగాక. మీరందరూ కూడా మరణ భయములో నుండి తప్పించబడి సంతోషముగా ఆనందముగా జీవింతురుగాక. మరణాంధకారములో ఉన్నటువంటి మీ అందరికీ, ఎవరైతే ఒకవేళ మరణాంధకారంలో మీరు ఉంటే మీ అందరికీ జీవపు వెలుగు కలుగునుగాక అని తెలియజేస్తూ మీ అందరికీ ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు 2021 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.